హాయ్ హలో నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది. 6:30 లోపు లాగిన్ అయిపోతా. ఈరోజు బ్లింకిట్లో అన్ని విషయాలు చెప్తా మీకు. వీడియో మధ్యలోనే అన్ని విషయాలు చెప్తుంటా బ్లింకిట్ గురించే కానీ, కామెంట్లో వచ్చిన డౌట్లే కానీ. లాగిన్ చేసేటప్పుడు టీషర్ట్ డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన 36 రూపీస్ వచ్చింది 1 కిలోమీటర్కి. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ వస్తుంది అమౌంట్. ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన, థర్డ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. మళ్ళీ పిలిచి వాళ్ళు 50 రూపీస్ టిప్ ఇచ్చారు అన్నమాట. ఇది 5th ఆర్డర్. ఇది ఒక సీన్ జరిగింది, చెప్తాను మళ్ళీ నెక్స్ట్. అయితే ఇందాక ఏమైందంటే 4th ఆర్డర్కి పాపం వాళ్ళు బాగా ఏజ్డ్, అంటే ఒక 65 ప్లస్ ఉంటారు. ఓల్డ్ ఏజ్ అనమాట. వాళ్ళకి ఫోన్ గురించి అంత అవగాహన కూడా లేదు. వాళ్ళు ఒకటి ఆర్డర్ చేసుకోవడానికి పోయి ఇంకోటి ఆర్డర్ చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది సీల్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి ఇది కాదు మేము ఆర్డర్ చేసుకున్నది వేరే, చేసుకోవాలనుకున్నది వేరేది, ఇది కాదు రాంగ్ వచ్చిందని చెప్పేసి తీసుకోమంటారు. అట్లా కాదు మేడం, మీరే ఫోన్లోనే ఆప్షన్ ఉంటుంది, అలానే మీరు రిటర్న్ ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారంటే వాళ్ళు ఇంటలేరు. అంటే కొంతమంది ఎట్లా అంటే ఫోన్ గురించి తెలియకుండా కానీ ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం వాళ్ళతోని కొంచెం కష్టం, వాళ్ళకు చెప్పడం కష్టం. ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. మీరే తీసుకొచ్చారు కదా, మీరే తీసుకెళ్ళండి అంటారు. ఆ ఫోన్లో గిన్నె మాకు తెలియదు అని అంటారు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకు వాళ్ళ స్టైల్లోనే సమాధానం చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసేయాలి. అంతేగాని ఇప్పుడు రిటర్న్ ఆర్డర్ పెట్టుకుంటేనే కదా దాన్ని పికప్ చేసుకునేది. ఇప్పుడు మనం తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తాం? అది రిటర్న్ ఆర్డర్ లేనిది తీసుకెళ్ళలేము కదా. ఇది ఏ రూల్ ప్రకారం మనం డెలివరీ కొట్టేస్తాం, అయిపోతుంది, అదంతటితోనే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎలా తీసుకెళ్తాం దాన్ని? వాళ్ళకి ఎట్లా రీఫండ్ అవుతాయి? డబ్బులు కావు కదా. అందుకోసం వాళ్ళ ఫోన్లోనే రిటర్న్ ఆప్షన్ పెట్టుకుంటేనే అవుతాయి కదా. అట్లా కొంతమందికి ఏంటంటే ఫోన్ గురించి తెలియకపోయినా, వీళ్ళు ఓల్డేజ్ అని కాదు, కొంతమంది తెలియని వాళ్ళు ఆ ఫోన్ గురించి ఏం తెలియదు కూడా, అంటే ఆ యాప్ గురించి ఏం తెలియదు, ఫోన్ వాడడం కానీ యాప్ గురించి ఏం తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్టైల్లోనే సమాధానం ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ ఉండి మళ్ళీ ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు, నీకు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. మన పని ఏంటంటే తీసుకెళ్ళి ఇవ్వడం వరకే మన పని. మిగతా అన్నీ ఫోన్లోనే ఉంటాయి. తీసుకెళ్ళి మనం ఇచ్చి డబ్బులు తీసుకున్నారా, డబ్బులు ఆన్లైన్ పే చేసిరా, లేకపోతే మనకి ఇస్తారా అనేది మన ప్రాసెస్. ఓన్లీ డబ్బులు మనం తీసుకున్నామా, వాళ్ళు ఆన్లైన్ పే చేసిరా, లేకపోతే వాళ్ళకి మళ్ళీ చిల్లర అన్న ఇట్లాంటి పైసలు వస్తువు ఇచ్చేసి పైసల మ్యాటరే మనది ఉంటుంది, మిగతా మొత్తం వాళ్ళదే ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా సమాధానం వాళ్ళ స్టైల్లోనే చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసేయాలి. ఒక్కొక్కసారి లీవ్ ఎట్ ద డోర్ అని అడుగుతుంది. అప్పుడు ఫోటో తీసుకోవాలి, అక్కడ పెట్టి ఫోటో తీసుకొని కస్టమర్కి ఫోన్ చేయాలి, లేకపోతే వద్దనుకుంటే వెళ్ళిపోవాలి. 9th ఆర్డర్ ఇది. 9th ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన. అయితే కామెంట్లో ఒక బ్రదర్ అడుగుతున్నాడు, బ్రో ఇన్స్టామార్ట్లో 5 hours చేద్దాం అనుకుంటున్నా, ఎర్నింగ్స్ ఎట్లుంటాయి, ఎంత వస్తాయని చెప్పమంటాడు. బ్రో నాకైతే ఇన్స్టామార్ట్ గురించి అంత ఐడియా లేదు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డేలో ఎర్నింగ్స్ మాత్రం అంతే ఉంటుండొచ్చు. వీళ్ళు బ్లింకిట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 8 రూపాయలు కిలోమీటర్కి ఇచ్చారు అనుకోండి, అందులో 2 రూపాయలు ఎక్కువనో తక్కువనో ఇస్తుండొచ్చు. అందులో ఎక్కువనే ఉంటుంది కొంచెం ఇన్స్టామార్ట్. ఎందుకంటే బ్లింకిట్ కన్నా ముందు నుంచే ఉంది కాబట్టి ఇన్స్టామార్ట్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇందులో అదే చెప్పిన ఇందాక 8 రూపీస్ ఇస్తే అందులో 10 రూపీస్ ఇస్తుండొచ్చు కిలోమీటర్. కానీ ఆర్డర్ ఫ్లోటింగ్ ఎట్లుందో నాకు తెలియదు. ఆర్డర్ ఎట్లా పడుతున్నాయో, ఎంత దూరం పడుతున్నాయో అంత నాకు ఐడియా లేదు. చేసేవాళ్ళు ఉన్నారు కానీ దాని గురించి అడిగే అవసరం మాత్రం ఇంకా రాలేదు. సో 11th ఆర్డర్ ఇది. అయితే ఫోన్లో ఆప్షన్స్ తెలియకపోతే కొంచెం కష్టమే. బుక్ చేసుకునే వాళ్ళకైనా, మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళకైనా కానీ కొన్ని ఫోన్లో ఆప్షన్లు తెలియకుంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే డెలివరీ చేసే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు టాస్కులు పడతాయి. ఏమంటారు, లీవ్ ఎట్ ద డోర్ కానీ, ఇంకా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీలా చేంజెస్ కానీ అవన్నీ చూసుకోవాలి. కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్ తెలియకపోతే చాలా కష్టం. ఇంకొకటి బుక్ చేసుకునే వాళ్ళకు కూడా ఆప్షన్ తెలియకపోతే చాలా కష్టం. ఫోన్లో ఇంకోటి అక్కడ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారనుకో, ఇక్కడ మేము స్టోర్లో పిక్ చేయకముందే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలా, లేకపోతే క్యాన్సిల్ కాదు. మళ్ళీ లొకేషన్కి పోయిన తర్వాత అప్పుడు రిటర్న్ ఆర్డర్ కానీ క్యాన్సిలేషన్ కానీ పెట్టుకుంటే అప్పుడు పెట్టుకుని కానీ వన్స్ ఒకసారి బుక్ అయినాక మేము ఇక్కడ ఉండి పిక్కుడు కొట్టినాం అనుకోండి, ఇంకా అది మళ్ళీ కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నా కాదు. రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఇవి 0 కోక్ ఆర్డర్ చేసుకున్నాడంట, ఈ షుగర్ది వచ్చింది. ఓకే, గో టు స్టోర్. 16th ఆర్డర్ ఇది. 16th ఇది. అయితే రీప్లేస్మెంట్ ఆర్డర్ ఇది. చూడండి ఎట్లా కూలిపోయినాయో. ఇది డంప్లో పోవాల్సింది,
ఎట్లా వచ్చిందో తెలియదు. ఇది హార్ట్ షేప్, ఇది ట్రే ఉంది కదా, ట్రే హార్ట్ షేప్ ట్రే వాళ్ళు బుక్ చేసుకుంది. ఇది డంప్ది ఇచ్చేసారు మన వాళ్ళు. పాపం ఆ కస్టమర్ ఏమన్నాడు కాబట్టి నడిచిపోయింది, లేకపోతే కొంతమంది సీరియస్ అవుతారు. ఎర్నింగ్ అవర్స్ ఏమో 75.2, లాగిన్ అవర్స్ ఏమో 11 అవర్స్, ఆర్డర్స్ ఏమో 16, ట్రిప్ డిస్టెన్స్ ఏమో 39.3. అయితే ఈరోజు చేసిన మొత్తం ఎర్నింగ్స్ ఏంటంటే ఇన్సెంటివ్తో కలుపుకొని 827 రూపీస్. అంటే ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 712 రూపీస్, ఇన్సెంటివ్ ఆఫర్ వచ్చేసి 115 రూపీస్. ఇందులో 712 కలిపితే ఈ 115, 827 రూపీస్ ఈరోజు చేసిన మొత్తం.